జోలాలి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా అక్షయ చిత్రం, ర్యాస్, సమత విద్యాలయ, నవజీవన్, పాస్, అభయ క్షేత్రం, ప్యాక్, ఇతర సంస్థలలోని ప్రత్యేక ప్రతిభావంతులచే నృత్య, సంగీత, మ్యాజిక్, మిమిక్రీ లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రముఖ మ్యాజిక్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ డి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మహతి కళాక్షేత్రంలో డిసెంబర్ 3వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని సమతా విద్యాలయ ప్రధాన కార్యదర్శి గోపీనాథ్ మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ విజయ్ కుమార్లు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి నగరంలోని, జిల్లాలోని అందరూ విచ్చేసి ఈ ప్రత్యేక ప్రతిభావంతులను ప్రోత్సహించి వారి అభివృద్ధికి తోడ్పడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. ప్రతి సంవత్సరము మేము సమతా విద్యాలయ రిహాబిలిటేషన్ సొసైటీ ఫర్ ద డిజేబుల్డ్ ఈ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ప్రతి ఏటా ఈ ఛాలెంజ్డ్ పిల్లల్లో ఉన్నటువంటి ప్రతిభని వెలుగు తీయడానికి కొన్ని ఆటల పోటీలు కానీ సాంస్కృతిక కార్యక్రమాలు లాంటివి కండక్ట్ చేసి వాళ్ళని ప్రతిభను గుర్తించి వాళ్ళకి ప్రమోటర్స్ ప్రోత్సాహకరమైనటువంటి బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈసారి కూడా డిసెంబర్ 3 బుధవారం సాయంకాలం 5:30 మహతి ఆడిటోరియంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈసారి ఈ కార్యక్రమంలో తిరుపతిలో సర్వీసెస్ చేస్తున్నటువంటి వివిధ స్వచ్ఛంద సంస్థలు అక్షయ క్షేత్రం, అభయ క్షేత్రం, నవజీవన్ బ్లైండ్ రిలీఫ్ సెంటర్, పాస్, ప్యాక్ ఈ సంస్థలన్నీ కూడా ఇందులో భాగంగా పాల్గొంటున్నాయి. సో ఆ పిల్లల ద్వారానే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఎంకరేజ్మెంట్ గా వాళ్ళకి ప్రోత్సాహకరమైనటువంటి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళకి కావాల్సినటువంటిది సానుభూతి కాదు, సహకారమే అన్నటువంటి. అందరికీ నమస్కారం. ఇవాళ మనిషి పుట్టిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకు మాటలు ఉన్నాయా లేకపోతే అన్ని అవగాహన ఉన్నాయా చూసి ఒక డిజైబిలిటీ ఉన్నా కూడా జీవితాంతం బాధపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భంలో ఈ సమతా విద్యాలయాలు నేను కూడా చాలా రోజుల నుంచి పిల్లలకి డెఫ్ అండ్ డెమ్ చిల్డ్రన్కి సొసైటీలో డిస్క్రిమినేట్ చేయబడి అపహాసం గురవుతున్నటువంటి ఆ పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి మెజిషియన్స్ గా వాళ్ళు ఉన్నటువంటి టాలెంట్స్ డాన్సర్స్ గా తయారు చేసి సొసైటీలో మేము కూడా చేయగలము, ఇక్కడ డూ ఎనీథింగ్ అన్నటువంటి ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఆ కళను పైకి తీసుకొచ్చి వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ చేయడానికి కూడా నా వంతు సహకారాన్ని ఒక అడ్వైజర్ గా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక నవజీవన్ లో మరి ఒక స్టూడెంట్ నరసింహ అనే స్టూడెంట్ అద్భుతమైనటువంటి మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ లో ఉన్నాడు. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై స్టూడెంట్స్. వీళ్ళలో ఎన్నో టాలెంట్స్ ఉంటాయి. అయితే భగవంతుడు సర్వేంద్రియాం నయనం ప్రధానం అంటారు. అలా నయనాలు లేకపోవడం, పుట్టడం, లైన్ తో పుట్టడం, ఇవన్నీ కూడా డిజైబిలిటీగా లేకుండా ఛాలెంజ్ గా తీసుకుని సొసైటీలో ముందుకెళ్ళినప్పుడు మనలాంటి వాళ్ళు సానుభూతి కాకుండా సహకారాన్ని అందించి మేము మీకున్నామన్నటువంటి ఒక ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వగలిగితే ఇటు పిల్లలకు అటు తల్లిదండ్రులకు ఒక మంచి భరోసా కలుగుతుంది. ఈ నేపథ్యంలో కారణంగానే డిసెంబర్ 3 వరల్డ్ డిజైబుల్డ్ సందర్భంగా మహతి కళాక్షేత్రంలో ఇలాంటి అనేక మంది పిల్లలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేసి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ డెవలప్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఇది ప్రతి ఒక్కరు చూసి వారి సానుభూతి కాకుండా మేమందరం ఉన్నటువంటి సహకారాన్ని, ప్రేమను, అభిమానాన్ని అందించగలని ఆశిస్తూ సెలవు ఇస్తున్నాం.